ఇవాళ మన ఐఎఫ్టీ ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు వివిధ రాష్ట్రాల్లో రాష్ట్ర కేంద్రాల్లో జరుగుతున్నటువంటి మహాధర్నాలు అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ గవర్నర్ రాజ్భవన్ దగ్గర మనం ధర్నా నిర్వహించాం. గవర్నర్ గారికి వినతి పత్రం సమర్పించాం. అదేవిధంగా సెంట్రల్ లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద ధర్నా జరుగుతుంది. ఈ సందర్భంగా మనం లేబర్ కమిషనర్ కూడా ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాం. లేబర్ కమిషనర్ గారు మాట్లాడుతూ అచ్చం ప్రభుత్వ అధికారి లాగానే మాట్లాడాడు. అది మొత్తం కూడా మేము వర్కర్లకే న్యాయం చేస్తున్నామని చెప్పి ఆయన చాలా స్పష్టంగా లేబర్ కోడ్స్ని సమర్థిస్తూ మాట్లాడాడు. మినిమం వేజెస్ మీకేం వర్తించదు, ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, పంజాబ్ లాంటి రాష్ట్రాలకి అది వర్తించదు. మినిమం వేజెస్ అనేది మన ఈస్టర్న్ స్టేట్స్కు మాత్రమే అవి వర్తిస్తుందని చెప్పి మాట్లాడాడు. కానీ వాస్తవానికి నేషనల్ ఫ్లోర్ లెవెల్ వేజెస్ అంటేనే దేశవ్యాప్తంగా వర్తించేటువంటి వేతనం. అది ఆయా రాష్ట్రాల్లో ఉన్న వేతనానికి తగ్గి ఉండకూడదు అనేటువంటిది చాలా స్పష్టంగా ఉంది. అందుకని లేబర్ అధికారులు ఎన్ని మాట్లాడినా ప్రభుత్వ విధానాన్ని బలపరుస్తూ మాట్లాడతారు. కనుక మనం ప్రధానంగా ఈరోజు మన డిమాండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రంలో లేబర్ కోడ్స్ను అమలు చేయమంటూ ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఒక తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖకి మరి తీర్మానాన్ని పంపాలని చెప్పేసి మనం డిమాండ్ చేస్తున్నాం. ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇవాళ లేబర్ కోడ్స్ ని వ్యతిరేకిస్తుంది. రాహుల్ గాంధీ కూడా తన దేశ పర్యటనలో వ్యతిరేకించాడు. వాళ్ళ జాతీయ అధ్యక్షుడు కూడా బ్రహ్మాండమైనటువంటి ఆర్టికల్ కూడా రాశాడు. లేబర్ కోడ్స్ ఏదైతే అమల్లోకి వస్తుందో అది ఈ దేశ కార్మిక వర్గానికి ఉరితాలుగా ఉండబోతున్నాయని చెప్పి ఆయన కూడా స్పష్టం చేశాడు. కానీ ఆచరణలో కాంగ్రెస్ కూడా బీజేపీకి భిన్నంగా లేదు అనే పద్ధతిలో నిరూపించుకుంటుంది. అందుకని ఇవాళ పాలకవర్గ పార్టీలన్నీ కూడా ఇవాళ కార్పొరేట్ అనుకున్న పాలసీల్ని రూపొందించడంలో ఒకే తానుగుట్టలు అనేది మనం గుర్తించాలా. అందుకని లేబర్ కోడ్స్ రద్దయ్యేంత వరకు మనం తప్పనిసరిగా పోరాటాన్ని కొనసాగించాలా. లేబర్ కోడ్స్ వెనక్కి తీసుకునేంత వరకు కార్మిక వర్గం ఐక్యంగా సంఘటితంగా ఉద్యమించకుండా వీటిని వెనక్కి కొట్టలేము. ఒకవేళ వెనక్కి కొట్టలేకపోతే ఇవి రానున్న కాలంలో కార్మిక వర్గానికి మరణ శాసనాలు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే కార్మికుల్ని ఐక్యం చేసే విషయంలో, సంఘటితపరిచే విషయంలో, వాళ్ళని జాగృతం చేసే విషయంలో మన ఐఎఫ్టీయూ శ్రేణులు పెద్ద ఎత్తున కృషి చేయాలని చెప్పి రేపు ఏప్రిల్ 1వ తారీఖు ఇది అమల్లోకి రాబోతుంది కనుక ఆ రోజు కూడా దేశవ్యాప్తంగా మన ఆల్ ఇండియా కమిటీ పిలుపు ఇవ్వబోతుంది. ఆ పిలుపులో కూడా రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ రాష్ట్ర కార్మిక వర్గానికి పిలుపునిస్తూ ముగిస్తున్నాను.